హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పిండి బిర్యానీ చేయబోతున్నాను. పిండి బిర్యానీకి ఫస్ట్ పప్పు అయితే పెట్టేశాను కుక్కర్లో. ఇప్పుడు పిండి బిర్యానీ మసాలా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుని ఈ కొబ్బరి ముక్కలు అయితే వేయించుకుందాం. మామూలుగా ఎండు కొబ్బరి అయితే బాగుంటుంది, కాకపోతే నా దగ్గర ప్రస్తుతం అవైలబుల్ లేదు కాబట్టి ఈ పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా తరుక్కొని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసేసి పక్కన పెట్టుకుందాం. కొబ్బరి ముక్కలు అయితే వేగుతున్నాయి. మామూలుగా పిండి మీదల్లోకి చాలామంది అరటికాయ వాడతారు, లేదు చిక్కుడుకాయ వాడతారు, లేదు బంగాళదుంపలు వేసుకుంటారు, ముల్లంగి వేసుకుంటారు. ఇట్లా మనకు ఏది అవైలబిలిటీ ఉంటే ఆ టైంకి ఆ కూరగాయ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రస్తుతం అరటికాయను బంగాళదుంప వేస్తాను. ఒక అరటికాయ ఉంది, సరే దానికి తోడు ఇంకొక బంగాళదుంప వేస్తే సరిపోతుంది. పప్పు అయితే కుక్కర్లో పెట్టేసే కదా ఎక్కువ వచ్చింది. ఈ మసాలా వేయించుకొని కాస్త చల్లారాక మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే మసాలా పేస్ట్ అయినా వాడుకోవచ్చు, లేదు పొడిలాగైనా చేసేసి వేసేసుకోవచ్చు. ఇది కొబ్బరి ముక్కలు వేసుకొని తీసేస్తాను. ఇక ఇప్పుడు ఇదే బాండీలో కొంచెంగా నూనె వేసుకొని ఈ పిండి మీడియం మసాలాకి ఏం కావాలో వేయించుకుని స్టవ్ తగ్గిస్తాను. బాగా వేడి ఉంది. ముందుగా కాస్త 2 స్పూన్లు శనగపప్పు, కాస్త అలా వేగుతూ ఉండగానే 2 స్పూన్లు ధనియాలు బాగా సిమ్లో పెట్టుకోండి ఫ్లేమ్. ఇది నాది ఎలక్ట్రిక్ స్టవ్ కదా, ఎంత తగ్గించినా ఆ హీట్ అలాగే ఉండిపోతుంది. 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్లు ధనియాలు, కాస్త జీలకర్ర, 1 స్పూను కాసిన మెంతులు, 10-12 గింజల మెంతులు, ఫస్ట్ వేయించేసి పక్కన పెట్టుకుందాం. చూసారా ఎంత సిమ్లో పెట్టినా తొందరగా వేగిపోతున్నది. ఎలక్ట్రిక్ స్టవ్ జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఊరికే మాడిపోతుంది. ఫస్ట్ దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు వచ్చి మెయిన్ ఇంగ్రీడియంట్
మిరియాలు. మిరియాలు ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్. అయితే మీ కారాన్ని బట్టి వేసుకోండి. మరి ఎక్కువ వేసుకుంటే కడుపులో తేడా చేసే ప్రమాదం ఉంది. మిరియాలు, జస్ట్ ఒక టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఎండు మిరియం అన్నాం కదండి, మిరియం ఎక్కువ ఉండాలి ఆ ఘాటు ఆ కారానికి. ఊరికేలా లైట్గా వేయించేసుకొని మిరియాలు కూడా తీసేసుకుందాం. తర్వాత ఇప్పుడే రెండు ఎండుమిరపకాయలు. దీనికి మెయిన్ ఏంటంటేనండి ధనియాలు, మిరియాలు, ఎండు కొబ్బరి. అది వేసేస్తే టేస్ట్ పిండి మిరియం టేస్ట్ వచ్చేస్తుంది. మామూలుగా అయితే కొంతమంది బియ్యం కూడా వేసుకుంటారు. నేను బియ్యం అయితే వేయట్లేదు. ఊరికి హాఫ్ స్పూన్ అలా బియ్యం వేయించేసి అవి కూడా వేయించుకోవాలి. బియ్యం కూడా వేయించేసి వీటితో పాటు మిక్సీతో పాటు గ్రైండ్ చేసేసుకుంటారు అన్నమాట, పేస్ట్ లాగా. నేను బియ్యం వేయట్లేదు, ఇక్కడ వరకు వేసాను. ఇప్పుడు ఈ చల్లారాక మిక్సీ పట్టేసుకుంటాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ముక్కలు ఉడికించుకుందాం. ముక్కలు కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే మరీ మెత్తగా అయిపోతాయని చెప్పేసి నేను బయట ఉడికించుకున్నానులే అని చెప్పి. ఇప్పుడు ఆ వేయించిన ప్యాన్లోనే కాస్త నీళ్లు పోసి మరిగించేసి ఈ లోపల ముక్కలు తరుక్కునే లోపు ఇవి బాగా మరుగుతాయి. ఈ లోపల నేను ముక్కలు తరుక్కొస్తాను. ఒక అరటికాయ బంగాళదుంప అయితే పీల్ చేసి తెచ్చేసుకున్నాను. ఇప్పుడు వీటిని సన్నగా పొడుగ్గా తరుకుందాం. పొడుగ్గా ఇలా తరుక్కుంటే తినేటప్పుడు బాగుంటాయి. మనం కాస్త సన్నగా తరుక్కుంటే బయట ఉడికిస్తాం కదా, తొందరగా ఉడుకుతాయి. అలాగే అరటికాయ ముక్కలు తరిగేసుకున్నాను. బంగాళదుంప, అరటికాయ సన్నగా, మరీ చీలికల్లాగా కాదు, కాస్త మందంగా. అరటికాయ కూడా కాస్త తరిగేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ నీళ్లు పెట్టాను కదా, అవి ఏమైనాయో చూద్దాం ఒకసారి. నీళ్ళు పోగలొస్తుంది. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, వేసేసి ముక్కలు ఉడకబెట్టి మూత పెట్టేసి నెమ్మదిగా అవి ఉడుకుతూ ఉంటాయి.
ఈ లోపల మనం ఏం చేద్దామంటే అది మసాలా చల్లారింది కదా, దాన్ని గ్రైండ్ చేసి తీసుకొచ్చేస్తాను. మిక్సీలో వేసి ఈ వేయించిన దినుసులన్నీ జార్లో వేసేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళి దీన్ని మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, కాస్త అటు ఇటుగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకొస్తాను. ముక్కల వాతావరణం ఏంటో ఒకసారి చూద్దాం. ఉడికినాయా? మరిగే నీళ్ళలో ఉప్పు పసుపు వేసి పెట్టేశాను కదా, ముక్కలు ఉడికిపోయినాయండి. బంగాళదుంప ఉడికిపోయింది, అరటికాయ కూడా ఉడికిపోయింది. ఇంకా తీసేద్దాం. పిండి మిరియం మసాలా పేస్ట్ గ్రైండ్ చేసుకొచ్చేసాను. ఇదిగో ముక్కలు ఉడికిపోయినాయి, పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ అంత, అతి చిన్న నిమ్మకాయ అంత, మనకు కావాల్సిన దాన్ని బట్టి అప్పుడు వేసుకుందాం. కాస్త పలచగానే తీసి పెట్టుకోవాలి, గుజ్జు అంటే మరి ఇదిగా కాదు, చిక్కగా. ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా, బాండీ పెట్టేసాను ఇందాకదే. ఇప్పుడు తిరగమూత వేసేసుకొని పప్పు, చింతపండు పులుసు, ఈ ముక్కలు ఇంకా అన్నీ కలిపి వేసేసుకోవటమే. ప్రిపరేషన్ ఎక్కువ అండి బాబు దీనికి, ఇక తర్వాత తొందరగానే అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం. ముందుగా తిరగమూత వేసేసుకుందాం. బాండీ పెట్టేసాను, స్టవ్ వెలిగించి కొంచెం తిరగమూతకు సరిపడా నూనె పోసుకుందాం. కొంచెం పడుతుంది. ఇప్పుడు కాస్త నూనె హీట్ ఎక్కాక 2 ఎండుమిరపకాయలు, కాస్త మినప్పప్పు, తిరగమూత ఎంత ఉంటే ఎంత బాగుంటుందండి. ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇందాక జీలకర్ర వేసాం కదా, కొంచెం చాలు. ఫ్రై చేసుకుందాం. ఆవాలు చిట్టపట్టమంటేనే కాసిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు. పచ్చిమిరపకాయ చీలికలు, కరివేపాకు వేసాం. ఇప్పుడు మై ఫేవరెట్ ఇంగువ. గుమగుమలాడి పెట్టండి తిరగమూత బాగా వేస్తుంది. ఇప్పుడు ఈ పేస్ట్ వేసేద్దాం, ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, అది వేసాను. ఆల్రెడీ వేయించింది, ఆయన ఒకసారి వేస్తే ఇంకేమన్నా కాస్త పచ్చి ఉండిపోతుంది. ఉడికేలా ఒకసారి తిప్పేసేసి చింతపండు నీళ్ళు పోసేసుకోండి. ఒకసారి వేయించిందే కదా మసాలా, మరి ఎక్కువ వేగినా కూడా బాగుండదు. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందాం.
పులిహోర లెవెల్లో వాసన వచ్చేస్తుందండి. గుమగుమలాడిపోయి నోరు ఊరిపోతుంది నాకైతే. పులుసు కాస్త మరిగాక పప్పు వేసేసుకుందాం. అయ్య బాబోయ్, ఎంత వాసన వస్తుందండి. నా వంటకి నా దిష్టి తగిలేటది. కొంచెం హైలో పెడతాను ఫ్లేమ్. ఇప్పుడు వేసేసుకుంటే ఏంటంటేనండి తొందరగా పులుసు పచ్చిదనం పోతుంది. అదే పప్పు వేసామనుకోండి కాస్త టైం పడుతుంది. ముందు ఇలా వేసేసుకున్నాం అనుకో, ఆ మసాలాతో పాటు చింతపండు పులుపు పట్టి బాగా వస్తుంది టేస్ట్. చింతపండు కూడా పచ్చి వాసన ఉండదు. మరిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే పప్పు వేసేసుకుందాం. పప్పు ఎక్కడ పెట్టుకున్నాను. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు పప్పు కాస్త పల్చగానే తీసుకోండి. ఎందుకంటే ఇది ఉన్న కొద్దీ బిగుసుకుపోతుంది. దాన్ని ఏమంటారు, గట్టిగా అయిపోతుంది అనమాట చల్లారిన కొద్దీ. అందుకని ముందే మనం కొంచెం పల్చగా తీసుకోవాలన్నమాట. పల్చగా అంటే మరీ పులుసులాగా జారులాగా కాదు, కాస్త మధ్యస్థంగా అనమాట. ముందు కొంచెం పల్చగా ఉంటే తర్వాత మనం తినొచ్చే వాళ్ళకి కన్సిస్టెన్సీ బాగుంటుంది అనమాట. ముక్కలు ఇప్పుడే వేయక్కర్లేదండి, ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికిచ్చినాయి కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకున్నాం మనం. అవి చివరిలో ముక్కలు వేసేసి మూత పెట్టేస్తే 5 నిమిషాలు ఆ ఫ్లేవర్ పడుతుంది, సరిపోతుంది. ఇప్పుడే వేసామనుకోండి అవి ముక్కలు ఇదైపోతాయి, చిదుముకుంటూ వెళ్ళిపోతాయి. మనం తిప్పుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే గుమగుమలాడిపోతుంది తిప్పుతుంటే. కొంచెం ఉప్పు పసుపు వేసేసేద్దాం ఫస్ట్. పప్పుకి సరిపడా ఉప్పు పసుపు వేసేసి ఇంక తొందరగానే అయిపోతుంది. ఏం లేదు, అన్నీ ఉడికినవి ఇచ్చినవి కదా. జస్ట్ ఊరికి తిరగమూత వేసేసుకొని క్లోజ్ చేసేయటం. దీనికి సరిపడా ఉప్పు పసుపు అంతే. ఇప్పుడు వేసేద్దాం ముక్కలు. ఇంకేం లేదండి, 2 నిమిషాలు ఉంటే అయిపోతుంది. జస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్నిటికీ పట్టే వరకు ఒక్క 2 మినిట్స్ మనం స్టవ్ ఆపేసి మూత పెట్టి ఉంచినా సరిపోతుంది. చింతపండు ఒక్కటే కదా, అది ఒక్కటే పచ్చిదనం పోయేట్టు చూసుకుంటే చాలు. మనం మిగతాదంతా తొందరగానే చేసేయచ్చు. ఈరోజు పిండి మిరియం చారు అండి. ఈ 2 కాంబినేషన్ మామూలుగా నెల్లూరు జిల్లా వాళ్ళకి తెలిసే ఉంటుంది. పిండి మిరియం, దానికి కాంబినేషన్గా చారు చేసుకుంటాం. ఇంకా ఉడియాలు అప్పడాలు. ఇదేనండి ఇవాళ మా ఇంట్లో సింపుల్ మెను. ఇది కొంచెం ప్రిపరేషన్ ఎక్కువ పిండి మిరియానికి, కాస్త సహనంతో చేసుకోవాలి. మరి టేస్ట్ కావాలంటే చేసుకోవాలి కదండి. నెల్లూరు జిల్లా స్పెషల్ పిండి మిరియం రెడీ. మాకైతే ఏ పండగలకైనా ఫంక్షన్స్కైనా ఏదైనా స్పెషల్ అకేషన్స్కైనా పిండి మిరియం, మినుముల చింతపండు కంపల్సరీ, వంకాయ కూర పొడి కంపల్సరీగా ఉంటాయండి. ఎవరైనా గెస్ట్ ఇంటికి వచ్చినా మా స్పెషల్స్ వండి పెట్టాలంటే ఈ 3 కంపల్సరీ. సూపర్. అంతేనండి, అయిపోయింది. ఇక ఆపేసేద్దాం, మరుగుతుంది.
పిండి మిరియం రెడీ. కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుండేది, ఇంకా అది కొత్తిమీర నల్లగా అయిపోయిందని ఇంకా నేను వేయలేదు. అంతేనండి, గుమగుమలాడే పిండి మిరియం రెడీ రెడీ. ఇప్పుడు అప్పడాలతో ఒక కొమ్ము కొమ్మితే ఉంటుంది నా సామిరంగా. సో మీరందరూ కూడా చేసుకుని హాయిగా తినండి. ఫైనల్ టచ్గా కాస్త నెయ్యి తగిలిద్దామండి. వారే వా, ఇంకా సూపర్, టేస్ట్కి తిరిగే ఉండదు. ఆవురావురమంటే తినాల్సిందే. ఇదండి ఈరోజు పిండి మిరియం. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.